కృష్ణుడి పాట వల్ల, ఈ కృష్ణాంతం పాట వల్ల ఒక్క కుటుంబానికైనా హెల్ప్ అవుతుందా? ఒక్క కుటుంబానికైనా మనం చేయగలుగుతామా? మీ కామెంట్ ఒక్క కుటుంబానైనా కాపాడగలుగుతుందా అనేదే వర్త్ఫుల్నెస్. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి ఒక విలువ ఉంది. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి ఒక సంకల్పం ఉంది. దీని వెనకాల మీరు పెట్టే కామెంట్ ఒక వర్త్ఫుల్లా కాదా అని నేను నిరూపిస్తాను. ఒక 1 మిలియన్ తెలుగు కామెంట్స్ ఎందుకంటానంటే, నేను గత సంవత్సరంన్నర నుంచి స్టూడెంట్ రెవల్యూషన్ ఇంకా కృష్ణాంతం 2 ప్యారలల్గా చేసుకుంటూ వస్తున్నాను. స్టూడెంట్ రెవల్యూషన్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ గురించి అవేర్నెస్ చేసుకుంటూ ద పీపుల్ ఎవరైతే రోడ్ యాక్సిడెంట్లో ఉన్నారో వాళ్ళకి ఎంతో అంత అమౌంట్ ఫండ్ చేద్దాము. ఎందుకంటే ప్రతిరోజు ర్యాపిడోలు కొట్టుకుంటూ అయినా ఊబర్ నడుపుకుంటూ అయినా సరే చేసేటోళ్ళకి ఎంతో అంత రూపాయి పోగు చేసుకుంటూ ఏదో సడన్గా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 10 లక్షల ఖర్చు, 11 లక్షలు హాస్పిటల్ బిల్లులు అవుతుంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతారు. మనం ఏదో ఒక రోజు సంపాదించాలి. మనం అందరం ఏదో ఒక రోజు సంపాదించి మన బతుకులకి మన హాస్పిటల్ బిల్స్ మనమే కట్టుకునేటట్టు ఉండే బతుకు మనం బతకాలి. ఇదే మన మేజర్ సంకల్పం. మన జీవితంలో సక్సెస్ఫుల్ ఏంటంటే మనం ఏది చేసినా సరే మనకేమైనా అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా అయితే హాస్పిటల్ ఖర్చులు మనం పెట్టుకునే బతుకు మనకుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అదేవిధంగా మీరు పెట్టే కామెంట్ వల్లనే మనం బలం తీసుకురాగలుగుతాం. మీరు పెట్టే కామెంట్ వల్లనే మనం ఏందో చూపించగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మనం చేయగలుగుతాం. 1 మిలియన్ తెలుగు కామెంట్స్. నేను ఈ ఏదైతే కృష్ణాంతంలా వచ్చే మీ ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత అందులో వచ్చే 10% అమౌంట్ని రోడ్ యాక్సిడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటే తప్పించి నేను ఇది చేయలేను. ఇప్పటికీ కృష్ణాష్టమి లోపు ఇది చేయాలనుకున్నా కానీ చేయలేకపోతే ఎక్కడ చేయలేనేమోనని భయం అవుతుంది. లో ఫీల్ అయితేనైనా భయం అవుతుంది. రోడ్ల పొంటి తిరిగి ప్రతి గల్లీ తిరిగి కాలేజీలు తిరిగి హాస్పిటళ్ళు తిరిగి ప్రతిరోజు ప్రమోట్ చేస్తూ ఉంటుంటే ఇంకా రావట్లేదు అదే హోప్ లూజ్ అవుతున్నా. ఈ పల్లె చివరి నుంచి ఎట్లయినా సరే ప్రతి ఒక్క తెలుగు ప్రజలు 1 మిలియన్ కామెంట్స్ కృష్ణాంతంకి చేరాలన్నదే నా కళ. మీ కామెంట్కి ఒక విలువ ఈ కృష్ణాంతంకి ఇస్తుంది. ఒక కృష్ణుడి పాట వల్ల కుటుంబాన్నైనా మనం కాపాడగలుగుతాం. 10% అమౌంట్ని రోడ్ యాక్సిడెంట్స్కి ఇస్తాను. థ్యాంక్ యూ.